ఫ్యాక్ట్ న్యూస్ రాష్ట్రంలో మరో భూతం త్వరలో మనల్ని మన ఆరోగ్యాల్ని భూస్థాపితం చేయబోతోంది. సునామీలు అవసరం లేదు, గ్లోబల్ వార్మింగ్ తో పని లేదు, భూకంపాలు సౌర తుఫాన్లు ఏ ప్రమాదాలు అక్కర్లేదు. మనకు కనిపించకుండా మనిషికి వినిపించకుండా ఒక మహోపద్రవం మెల్లగా వెంటాడుతోంది. దాన్ని మనిషి చూడలేడు, తాకలేడు, వాసన పసికట్టలేడు. కడప జిల్లాలో ఇప్పటికే దీని విష పరిణామాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలోని యూసీఐఎల్ యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ప్లాంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవిలోకి రాగానే ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్. అణుశక్తి కమిషన్ చైర్మన్ అనిల్ కగోత్కర్తో పాటు ప్రముఖులంతా దీని శంకుస్థాపనకొచ్చారు. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో 100 మందికి ఉపాధి దొరుకుతుంది. అంతా కడుపు నిండా తింటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అవతల ఏం జరుగుతోంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన వైఎస్ అధికారంలోకి రాగానే ఈ ప్లాంట్కు హడావుడిగా అనుమతులు ఇవ్వడానికి కారణాలేంటి తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 4 ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతం పాడి పంటలతో కళకళలాడింది. కనుచూపు మేరలో పచ్చటి పొలాలే కనిపించేవి. కానీ అణు ఇంధన సంస్థ చేసిన ఒకే ఒక ప్రకటన ఇక్కడి పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. దేశంలో ఎక్కడా లేనంత విధంగా రాష్ట్ర భూగర్భంలో యురేనియం నిల్వలు ఉన్నాయని, అది కడప జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రకటించి ఓ దారుణమైన దోపిడీకి తెరలేపింది. నిజానికి 1950లోనే పులివెందుల నియోజకవర్గంలోని భీరవర మండలం తుమ్మలపల్లి బేసిన్లో కేవలం 400 మీటర్ల లోతులోనే యురేనియం నిక్షేపాలున్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అప్పుడే సరిగ్గా పచ్చటి ప్రకృతిపై, సారవంతమైన భూములపై ప్రభుత్వాలు బడాబాబుల కన్ను పడింది. సారవంతమైన నేల విషంతో నిండిపోయింది. పొలాలు బీడువారిపోయాయి. వాస్తవానికి 2005 నుండే ఇక్కడ యురేనియం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తర్వాత 2008లో యురేనియం శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. వెంటనే యురేనియం తవ్వకాల పనులు వేగం పుంజుకున్నాయి. తుమ్మలపల్లి బేసిన్లో 5 లక్షల టన్నుల తవ్వకాలు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగానే పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లి, మబ్బుచింతపల్లి, రాజకొండపల్లి, భూమయ్యగారిపల్లి, కొట్టాల ప్రాంతాల్లో కూడా తవ్వకాలు మొదలయ్యాయి. కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రాంత భూగర్భంలో యురేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ అది డోల్డ్ స్టోన్ రూపంలో ఉంది. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అయితే ముడి ఖనిజాన్ని వెలికితీసి ఎల్లో కేక్గా మార్చడానికి చేసే ప్రయత్నంలోనే అసలైన సమస్య ఎదురవుతుంది. ఈ ప్రక్రియలో యురేనియంను సిద్ధి చేయడానికి అనేక రసాయనాలను వాడతారు. ఆ తర్వాత విడుదలయ్యే వ్యర్థ జలాల్లో అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక శక్తి ఉంటుంది. అణుధార్మికత రాత్రికి రాత్రే చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని నాశనం చేయగల శక్తి దీనికుంది. ఇప్పుడిదే అణుధార్మికత కడప జిల్లాలో వెలువడుతోంది. యురేనియం శుద్ధి తర్వాత విడుదలయ్యే పదార్థాలను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయకుండా ఊళ్ల మీదకు వదులుతోంది యూసీఐఎల్. పైపుల లీకేజీతో ఎక్కడ పడితే అక్కడ ఈ వ్యర్థ జలాలు నీటి కుంటలుగా ఏర్పడుతున్నాయి. గ్రామాల నుండి మేత కోసం అడవుల్లోకి వెళ్లిన పశువులు వీటిని తాగి వందలాదిగా చనిపోతున్నాయి. ఇప్పటిదాకా మూగజీవాల మీదే ప్రభావం చూపిన ఈ అణువ్యర్థాలు మెల్లగా భూగర్భ జలాల్లో కలిసిపోతున్నాయి. ఈ తతంగమంతా ఏళ్లుగా జరుగుతోంది. అయినా ఏ టీవీ ఛానల్ కూడా దీనిపై వార్తా కథనాలు ప్రసారం చేసే సాహసం చేయలేదు. కారణాలేంటో అందరికీ తెలుసు. కానీ TV9 ఊరుకోలేదు. బాధిత గ్రామాల్లో పర్యటించింది, బాధితులను కలిసింది, వారి నుండి భయంకరమైన నిజాలు తెలుసుకొని నివ్వెరపోయింది. నీరేనం గురించే నొప్పులన్నీ, ఆ నీళ్లు తాగే ఆ కల్తీ నీళ్లు అవన్నీ వచ్చే, ఈ నీళ్లు పోసుకుంటే అవి బొబ్బలు పెట్టేది. ఆ చెరవల్లో కూడా నీళ్లు ఉంటే అవి ఇదవుతున్నాయి. రాత్రికి నీళ్లు బట్టి పెట్టింటాం కదా, తెల్లవారే కొద్దీ పౌడర్ మాదిరి అంత భక్తి పైన మీగడ మాదిరి పేరుకుంటుంది. ఆ యురేనియం పెట్టిన తర్వాత నుంచి ఆ పొగకు, ఆ బూర్ది పౌడర్కు, ఆ కెమికల్ ఏటికి ఈ వాతావరణం మారింది సార్. మొత్తం నవ్వలు పట్టడము, రకరకాలుగా మా అంత మంటలు వేయడము, సన్న గొల్ల మాదిరి వేయడము. వాళ్ళు ఇన్ని చెప్పినా కూడా వాళ్ళు అయ్యడం లేదు సార్. వాళ్ళు యురేనియం కూడా మాకు చాలా జబ్బులు వస్తూ ఉన్నాయి. ఇదైతే వాళ్ళు శుద్ధి చేసింది వేస్టేజ్ మటుకు ఎక్కడంటే అక్కడ పైపులు లీకేజ్ అవుతున్నాయి. ఆ లీకేజ్ ద్వారా మాకు ఆరోగ్యాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మబ్బుచింతలపల్లి ఈ గ్రామంలో రేడియేషన్ బారిన పడిన మొట్టమొదటి బాధితులు వీళ్లే.
పేరు కళాంధర్ రెడ్డి శంకర్ రెడ్డి. మొదట చిన్న మచ్చగా మొదలైంది. తర్వాత శరీరం మొత్తం నల్లటి చారలు వచ్చేసాయి. జాయిన్ అయ్యే ముందు అసలు లేదు, ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత కొంచెం ఇంకా పెద్దది. డాక్టర్లు ఏమి పోతుంది అంటున్నారు, వాళ్ళు ఏమో చెప్పడంలే. ఏదైనా యాసిడ్ ఏదైనా ఇట్లా పడిందా లోపల అన్నారు, కానీ ఏం పర్లేదని చెప్పారు. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఇంట్లో ఇలాంటి బాధితులు ఒకరు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు కనీసం తమ బాధను బయటకు చెప్పడానికి కూడా ధైర్యం చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారంటే రాజకీయ నాయకులు ఎంతగా వారిని ప్రభావితం చేశారో అర్థమవుతుంది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటే ఆశపడి సొంత భూములను యూసీఐఎల్కి ఇచ్చారు జనం. ఇప్పుడు అదే యూసీఐఎల్ వల్ల కన్న బిడ్డలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశారు. కొంతమంది అయితే కనీసం కెమెరా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. అదే ఇంకా కొంచెము ఫస్ట్ చిన్నది నేను మళ్ళీ రాను ఇదేంది, ఇంకా ఏ హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళు సరిగ్గా మనకు ఇది ఈ జబ్బు ఇది అనేది ఏది చెప్పడం లే. మందులు వాడతానని నిదానంగా పోతుంది అని చెప్పి చెప్తున్నారు. యూసీఐఎల్లో మొదటి యూనిట్ నుండి వెలువడే వ్యర్థాల వల్లే పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఈ మధ్యనే రెండో యూనిట్ కూడా మొదలైంది. ఇక తర్వాతి వంతు భూగర్భ జలాలదే. ఇప్పటికే దాదాపు 20 గ్రామాల్లో నీరు ఎందుకు పనికిరాకుండా తయారైంది. ఒక్క కడప జిల్లాలోనే కాదు, అనంతపురం జిల్లాలోని 170 కిలోమీటర్ల మేర గ్రామాల్లో కూడా ఈ యురేనియం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే కదిరి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి 1000 అడుగుల మేర బోర్లు వేస్తేనే కానీ నీళ్లు పడని పరిస్థితి. రైతులంతా రేడియేషన్ బారిన పడుతున్నారు. తినే తిండి కలుషితమైపోతుంది, తాగే నీరు కలుషితమైపోతుంది, ఆఖరుకు గాలి కూడా రేడియో ధార్మికతతో కలుషితమైపోతుంది. ఇప్పుడిప్పుడే ప్రభావాన్ని వెదజల్లుతున్న ఆ భూతం స్లో పాయిజన్ లా మన మీద దాడికి రెడీ అవుతోంది. అందరికీ అవసరమైన తాగునీటిలో కలిసి క్రమంగా మనల్ని పీల్చి పిప్పి చేయబోతోంది. 3 తరాలు, ఏకంగా 3 తరాల పాటు దీని పరిణామాల్ని అనుభవించవలసి ఉంటుంది. రేడియేషన్తో పెను ప్రమాదం. నిరంతరాయంగా భూమిలో కలుస్తున్న వ్యర్థాలతో విపత్తులు తప్పవు. 3 తరాల క్రితం రేడియేషన్ కనుగొన్నప్పుడు ఇది అంత ప్రమాదకరమని ఊహించలేదు. ఈ శక్తి మనిషి శరీర అంతరాల్లోకి చొచ్చుకొని పోయి తీవ్రమైన హాని చేస్తుంది. రేడియేషన్ మనిషిలోకి ప్రవేశిస్తే న్యూక్లియర్ వేస్టేజీతో వచ్చిన రేడియేషన్ మనిషిని తాకితే అప్పటికప్పుడు ఏమీ కాకపోవచ్చు. కానీ 2 వారాల తర్వాత దాని అసలు ప్రభావం కనబడటం మొదలవుతుంది. నోటి నుంచి రక్తం కారడం, తర్వాత డయేరియా రావడం, మరికొన్ని వారాల తర్వాత నెమ్మదిగా చాప కింద నీరులా మనిషి ఏకంగా చచ్చిపోవడం, లంగ్ క్యాన్సర్, చర్మ వ్యాధులు తరాల పాటు అనుభవించాల్సి వస్తుంది. యురేనియం అనేది రేడియో ధార్మిక పదార్థం, రేడియో యాక్టివ్ మెటీరియల్. దానివల్ల రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఈ వ్యర్థ పదార్థాలన్నీ సరిగ్గా డిస్పోజ్ అయినప్పుడు కానీ, లేకుంటే అక్కడ న్యూక్లియర్ లీక్ ప్లాంట్లో ఏమన్నా లోపాలు జరిగినప్పుడు కానీ అక్కడ ఉండే ప్రజలకు రేడియేషన్ ఎక్స్పోజర్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తే లంగ్ క్యాన్సర్స్, మిగతా ఎనీ క్యాన్సర్ అయినా వచ్చే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం జార్ఖండ్లోని జాదోగోడాలోనూ ఇదే తరహాలో యూసీఐఎల్ ఓ ప్రాజెక్టు చేపట్టింది. వెంటనే దాని విషపరిణామాలు స్థానికులపై కనబడ్డాయి. అప్పటి నుండి స్థానిక గిరిజనులంతా వింత జబ్బులతో బాధపడుతున్నారు. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాయి కేంద్ర ప్రభుత్వాలు. యూసీఐఎల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మొదటి నుండి కూడా కొన్ని పర్యావరణ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బాధిత గ్రామాల్లో పర్యటించి రేడియేషన్ బాధితులు ఒక్కొక్కరిని బయటకు తీసుకుని వస్తున్నాయి. వెంటనే ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు నిలిపివేయకపోతే కడప కూడా జార్ఖండ్లోని జాదోగోడాలా తయారయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. భూగర్భ జలాలు చాలా అడుగంటిపోయినాయి. పెద్ద టైం లేకుండానే అంతా ఒక సంవత్సరం లోపలనే మైనింగ్ స్టార్ట్ అయిన తక్కువ కాలంలోనే దాదాపు 100 అడుగులు 150 అడుగుల్లో నీళ్లు పడే ఊర్లలో 700 అడుగుల లోతుల్లో నీళ్లు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తే మటుకు జరగబోయే రేడియేషన్ అడ్డుకోవడానికి శాస్త్రవేత్తల దగ్గర ఇప్పుడున్న పద్ధతులు ఏవి సరిపోవని చాలా చోట్ల రుజువైంది. యురేనియం ప్రభావం ఏ విధంగా ఉంటుంది ప్రజల మీద, పరిసరాల మీద అనేది శాస్త్రీయమైన పరిశీలన చేయకుండా ఈరోజు ప్రభుత్వం తొందరపాటుగా ఈ ప్లాంట్ని తెచ్చి ఇక్కడ అనంతపురం జిల్లా, కడప జిల్లాల మీద పెట్టింది. ఒక పెద్ద
బాంబును పక్కన పెట్టుకొని బతుకుతున్నట్టే. విశాఖ ఎంపీ టికెట్ పై టీఎస్ఆర్ ఆశలు, అధిష్టానం న్యాయం చేస్తుందని ధీమా. కేసీఆర్ పై మోత్కుపల్లి ధ్వజం, మేడంతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. రాష్ట్రం నెత్తిన యురేనియం పిడుగు, రోగాల బారిన పడుతున్న జనం. ఉగ్రవాదుల చేతిలో ఫేక్ మొబైల్స్, జగదీష్ మార్కెట్ అడ్డాగా అమ్మకాలు.